రుచికి శుచికి మారుపేరు అని చెప్పుకునే పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లు, ఫ్రిడ్జ్లు ఓపెన్ చేసి చూస్తే అసలు బండారం బయటపడుతోంది. కుళ్ళిన మాంసం, కల్తీ మసాలాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అప్పుడు నేను బ్రాండెడ్ హోటల్స్ లో ఫుడ్ క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తారేమో, ఎందుకంటే రేట్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి కనీసం ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారేమో అనుకున్నా. కానీ మొన్న జరిగిన ఈ జిహెచ్ఎంసీ రేట్స్ లో అసలు పెద్ద పెద్ద హోటల్స్, రాయలసీమ రుచులు, లేకపోతే మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే క్రీమ్ స్టోన్, వీళ్ళు కూడా ఇట్లా ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదంటే అసలు ఇప్పుడు బయటకెళ్ళి తినకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే ఒకవేళ మనకు అట్లా కుదరదు, మన వర్క్స్ వల్ల బయట తిరుగుతూ అట్లనే బయట తినాల్సి వస్తుంది అనుకుంటే ఈ ఒక రెండు ఆప్షన్స్ నేను ఆలోచించా. ఏంటి అంటే, ఎవరైతే కిచెన్, ఏదైతే రెస్టారెంట్ వాళ్ళు ఓపెన్ కిచెన్ పెడతారో, ఇప్పుడు మీరు కొన్ని హోటల్స్ చూస్తే బయటకే కిచెన్ ఇక్కడ ఓపెన్గా కనపడుతుంది, పక్కనే ఫుడ్ తినే ప్లేస్ కూడా ఇస్తారు. కనీసం జనాలకు కనపడుతుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు అనేది. అట్లా ఏదైనా ఉంటే అది కొంచెం బెటర్ ఏమో వెళ్ళడానికి. లేకపోతే కస్టమర్స్కి వాళ్ళు ఈ ఆప్షన్ ఇవ్వాలి. ఎవరైనా డౌట్ వచ్చి కిచెన్ లోపలికి వెళ్తాము అంటే వాళ్ళు అలౌ చేయాలి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పి అలౌ చేయాలి. అప్పుడు వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఏ కస్టమర్ ఎప్పుడు అడుగుతాడో తెలియదు కాబట్టి వాళ్ళు ర్యాండమ్గా ఎవరు వస్తారో అన్న భయం కన్నా వాళ్ళు నీట్గా చేస్తుండొచ్చు. నేను మొన్న 2 రెస్టారెంట్స్లో అడిగా కిచెన్లోకి వెళ్తాను, వాళ్ళు వెళ్ళనియలేదు నన్ను. నాకు అర్థమైపోయింది వాళ్ళు లోపల ఎంత దరిద్రంగా చేస్తున్నారు అని చెప్పి.